బిందుమయీం పరపదోద్యదిందుమయీ మంత్రమయీం తంత్రమయీ ప్రకృతిమయీం నౌమి విశ్వవికృతిమయీ. భాగవతము నీతి పద్యాలు అన్న ఒక పరంపరకు ఇప్పుడు నాంది పలుకుతున్నాం. భాగవతం అంటే భగవత్ సంబంధమైనది అని ఒక అర్థం చెప్పాను. భాగవతం అంటే భక్త సంబంధమైనది అని ఒక అర్థం చెప్పారు. ఏది ఏమైనా భాగవతం అంటే భక్తి ప్రధానమైనది అనే మనందరికీ తెలిసిన విషయం. అయితే భాగవతంలో కేవలం భక్తే ఉందా? కేవలం భగవంతుని గురించే ఉందా? ఇంకా ఏ విషయాలు లేవా దాంట్లో అంటే ఒకటి గమనించాలి. ఏ రచనైనా అది జగద్ధితం కోసమే వస్తుంది, ఈ సమాజానికి మేలు చేయడం కోసమే వస్తుంది. ఇది భారతీయ సాహిత్యం నిర్వచించినటువంటి విధానం. విశ్వశ్రేయ కావ్యం అన్నారు. కనుక ఒక రచన ఏం చేస్తుంది అంటే ప్రపంచానికి మేలు చేసేటువంటి దృష్టితో ఆవిర్భవిస్తుంది. అలాగే భాగవతం కూడా. దీంట్లో ప్రధానంగా మనకు భగవత్ సంబంధమైనటువంటి విషయాలు పేర్కొన్నప్పటికీ ఆయా తావులలో, ఆయా సందర్భాల్లో, ఆయా పాత్రల ద్వారా అనేకమైన సామాజిక విషయాలు ప్రస్తావించడం జరిగింది. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నది ప్రధానంగా పోతన గారి భాగవతం. అయితే ఇందులో సమాజానికి అవసరమైనటువంటి నీతి రీతి మనం చెప్పుకోబోతున్నాం. చాలా పద్యాలు సమాజాన్ని ప్రేరేపించేవి దీంట్లో ఉన్నాయి. బతుకును నేర్పేటువంటి పద్యాలు ఉన్నాయి. ఎట్లా మనం మసలుకోవాలో చెప్పే పద్యాలు ఉన్నాయి. మన జీవన విధానాన్ని, ఆలోచన పద్ధతిని మార్చేటువంటి అద్భుతమైన పద్యాలెన్నో భాగవతం నిండా పరుచుకున్నాయి. అలాంటి వాటిలో కొన్నింటిని తీసుకొని ఇవాళ మనం వ్యక్తిత్వ వికాసం అని ఒక విషయాన్ని అందరం పేర్కొంటున్నాం. ఆ వ్యక్తిత్వ వికాసానికి అవసరమైనటువంటి పద్యాలను కొన్నింటిని సేకరించి ఈ ధారావాహికంలో మనం చెప్పుకుంటూ వెళ్తాం. మనిషి యొక్క జన్మ అంత సులభంగా లభించేది కాదు. మరి ఈ మనిషిగా పుట్టిన తర్వాత ఏం చేయాలి అంటే ఏదో పుట్టాం, పెరిగాం, సుఖాలను అనుభవించాం, లేదా దుఃఖాలు పొందాం, తనువు సాలించాం. ఇదేనా మనిషి జీవితానికి పరమార్థం? కాదు అన్నది భాగవతం ఒక సందర్భంలో చెప్తుంది. మానుష దేహముగలుగుట భూరాయక దుర్లభంబు పుట్టిన మీదన్ దానము పరోపకారము భూనుత కీర్తియును వలదే పురుషునకెందున్. చాలా గొప్ప మాట ప్రారంభంలోనే తేల్చి చెప్పేసింది. మానుష జన్మము గలుగుట భూనాయక దుర్లభంబు. అసలు మనిషిగా జన్మ దొరకడమే అంత సులభమైనది కాదు, దుర్లభము అన్నారు. అంత తేలికగా లభించేది కాదు ఈ జన్మ. 84 కోట్ల రకాల జీవరాశులు ఉన్నటువంటి ఈ సృష్టిలో అత్యుత్తమమైన జన్మ ఏది అంటే మానవ జన్మ. మరి అది సులభంగా దొరుకుతుందా? దొరకదు. ఆదిశంకరుల వారు అంటారు, జంతూనాం నరజన్మ దుర్లభం. కనుక ప్రాణులలో మనిషిగా పుట్టడం అంటే
అంత సులభం కాదు అన్నారు. అసలు ఎన్ని జన్మలు ఎత్తాము, చెట్టుగా, పుట్టగా, గుట్టగా, క్రిమిగా, కీటకంగా, పక్షిగా, పశువుగా, అసలు ఎన్ని జన్మలైనాయో మనకు జ్ఞాపకాలు ఉండవు. కానీ ఆయా జన్మల్లో చేసుకున్నటువంటి పుణ్యం, ఆయా జన్మల్లో సంపాదించుకున్న సుకృతం, ఆయా జన్మల్లో మనం చేసినటువంటి సత్కర్మలు మనిషి జన్మగా రావడానికి అవి ఉపకరించాయి. కనుక అత్యుత్తమ జన్మ మనిషి జన్మ. మరి ఇప్పుడు భాగవతం ఏం చెప్తుంది? ఇంత కష్టపడి ఈ జన్మను సంపాదించుకున్నావు కదా, మరి ఈ జన్మను సార్థకం చేసుకోవాలి కదా. ఏదైనా ఒక విలువైన వస్తువు దొరికినప్పుడు, అపురూపమైన వస్తువు దొరికినప్పుడు దాన్ని చాలా భద్రంగా చూసుకుంటాం, చాలా జాగ్రత్తగా వాడుకుంటాం, దాని పట్ల చాలా శ్రద్ధతో ఉంటాం, దాని వినియోగంలో ఎంతో నేర్పుతో, ఓర్పుతో, చాలా ఆలోచించి ప్రవర్తిస్తాం. మరి ఒక వస్తువు విషయంలోనే ఇట్లా ఉంటే మానవ జన్మ విషయంలో మనం ఎట్లా ప్రవర్తించాలి? అందుకొరకు ఈ జన్మ దొరికింది కదా, ఎట్లన్నా బ్రతకవచ్చు కాదయ్యా. ఈ జన్మను నువ్వు సార్థకం చేసుకోవాలంటే ప్రధానంగా 2 విషయాలు నువ్వు గమనించాలి. నీవు పొందాల్సినవి పక్కకు పెట్టు, నీవు చేయాల్సినవి ఏమిటి అంటే 2. దానము, పరోపకారము. ఒకటి దానం చేయాలి, 2వది ఇతరులకు ఉపకారం చేయాలి, మేలు చేయాలి. ఈ 2 చేయగలిగితే జన్మ సార్థకం, జన్మ చరితార్థం, జన్మ ధన్యం. ఏం దానం చేయాలి? దానం చేయాలి అంటున్నాం కదా, ఏం దానం చేయాలి, ఎవరికి దానం చేయాలి? అసలు దానం చేయడం అంటే ఏమిటి అంటే మన దగ్గర ఉన్నదాన్ని ఇతరులకు ఇవ్వడం. అది కూడా ఎలాంటి ప్రతిఫలాపేక్ష లేకుండా, నేను ఇది ఇస్తున్నాను కనుక మరి వాళ్ళ నుంచి నాకేదో రావాలి అనేటువంటి దృష్టితో చేసేది దానం కాదు. కేవలం ఒక సహృదయతతో, సద్బుద్ధితో ఇచ్చేటువంటి దాన్ని దానం అంటున్నాను. మరి దానము ఏం దానం చేస్తాం మనం దానం అనగానే మనకు జ్ఞాపకం వచ్చేది ఏంటంటే జేబులో డబ్బు ఉంటుంది, ఆ డబ్బుని ఇచ్చేస్తాం, అది దానం అనుకుంటాం. కేవలం అది ఒక్కటే దానం కాదు. ధనాన్ని దానం చేయవచ్చు, భూమిని దానం చేయవచ్చు, ధాన్యాన్ని దానం చేయవచ్చు, మన యొక్క జ్ఞానాన్ని దానం చేయవచ్చు. మనకు విద్య ఉంటే ఆ విద్యను 10 మందికి పంచడం కూడా ఒక దానమే. అది మరి అది వ్యాపారం కాకూడదు సుమా. ఇవాళ చాలామంది విద్యను మేము నేర్పుతున్నాం, మేము చేస్తున్నాం అనే పేరుతో వ్యాపారాలు చేస్తున్నారు. కనుక విద్య భారతీయుల దృష్టిలో వ్యాపారం కాదు. విద్య, వైద్యం ఈ 2 వ్యాపారం కాదండి భారతీయుల దృష్టిలో. ఇవి కేవలము నిష్కామంగా అందించవలసిన విషయాలు. కనుక విద్యను దానం చేయాలి అంతే, జ్ఞానాన్ని దానం చేయాలి, నీకున్న తెలివిని 10 మందికి పంచాలి. అలాగే నీ దగ్గర శక్తి ఉంది, ఆ శక్తిని కూడా దానం చేయవచ్చు. అంటే నీ శక్తి ద్వారా 10 మంచి పనులకు నీ శక్తిని ఉపయోగించవచ్చు. కనుక ఒకవేళ భౌతికంగా, బుద్ధిపరంగా, ఆర్థికంగా, హార్దికంగా ఏదైనా దానం చేయవచ్చు. ఈ విధంగా దానం చేయడం నిజంగా ఒక యజ్ఞం అన్నారు మన పెద్దలు. దానం చేయాలి. మరి ఎవరికి చేయాలి? నా దగ్గర ఉంది కదా అని కనిపించిన వాళ్ళకల్లా ఇచ్చుకుంటూ వెళ్తే అది దానం అనిపించుకోదు.